హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసడానికి రెడీగా ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది 5th March 2024 అయితే జరగనుంది. సో కాబట్టి ఇప్పటి వరకు మీరు దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకున్నట్లయితే సో ఇదైతే ప్రజెంట్ మన యొక్క అప్డేట్ అనేది. సో 5th March 2024 అయితే దీనికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. త్రూ ది ఆన్లైన్ ద్వారా అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పటి వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది, లేదా మీరు మన డిస్క్రిప్షన్లో చూసినా కూడా మీరు ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మీరు ఎవరైతే ప్రజెంట్ ఓపెన్ బిఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మన ఛానల్లో మేము ఆల్రెడీ సో దట్ ఈస్ 2018కి సంబంధించి అండ్ 2019కి సంబంధించి 2021కి సంబంధించి 2023కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్లో ఉన్నాయనైతే వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఆ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే రిఫర్ చేసుకోండి, మీకు ఎగ్జామ్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ సో 2023లో మనకు ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది. సో 2023లో మనకు June 6th అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. సో దీని దగ్గర లింక్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. రిమైనింగ్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఆల్రెడీ లింక్స్ పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు టోటల్గా 2018 కావచ్చు, 2019 కావచ్చు, 21 కావచ్చు అండ్ సేమ్ టైం 23కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే రిఫర్ చేసుకోండి. ఇవి మీకు టెలిగ్రామ్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మన యొక్క ఛానల్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మీరు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని టెలిగ్రామ్లోకి వెళ్ళేసి సెర్చ్ చేసినా కూడా మీరు ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే చూడొచ్చు. సో దీంట్లో మనకు టోటల్గా ప్యాటర్న్ ఎలా ఉంటుందని నేను ప్రీవియస్లో చెప్పడం జరిగింది. సో ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి మనకు ఒక 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ 1 మార్క్ ఉంటుంది. తర్వాత తెలుగు నుంచి మనకు ఒక 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ వన్ 1 మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 50 మార్క్స్కి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. రిమైనింగ్ 50 వచ్చేసి ఏంటంటే సో అర్థమెటికల్ అండ్ మెంటల్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి సో ఆ అంశాలపైన మనకు మళ్ళీ ఒక 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇలా టోటల్గా సో తెలుగు మీరు తీసుకున్న, ఇంగ్లీష్ మీరు తీసుకున్న మీకు ఒక ప్యాసేజ్ అనేది కామన్గా ఉంటుంది అండ్ దానికి సంబంధించి మీరు ఆన్సర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్ప్రిటేషన్ మోడ్లో పైన మనం ప్యాసేజ్ మొత్తం చదువుకున్న తర్వాత దానికి ఆన్సర్ అయితే మనము చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ మనకు 2023లో సో మనకు గురజాడ కవి గురించి మనకు ఒక సో ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్యాసేజ్కి ఈ విధంగా అయితే ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తెలుగు గ్రామర్కి సంబంధించి, సందులు సమాసాలకు సంబంధించి సో టోటల్గా మనకు ఉన్న గ్రామర్ ప్యాకేజ్ నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ నేరం నువ్వు చేసి సో నెపం నా మీద వేస్తున్నావా పెడుతున్నావా అనే క్వశ్చన్ అడగడం జరిగింది. దీంట్లో మనం ఏం కనుక్కోమంటున్నారు, వికృతి పదం అయితే కనుక్కోమంటున్నారు. దానికి వికృతి పదాన్ని రాయమంటున్నారు. సో ఇక్కడ మీరు క్వశ్చన్లో అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెపముకి వికృతి రూపం ఏదైతే ఉంటుందో అది నిబా అనేది అయితే వస్తుంది. తప్పు కానీ, నింద కానీ, అపవాదం కానీ ఏమవుతాయంటే ఇవి నానార్థాలు కావడం జరుగుతుంది. సో ఇలా మనకు ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది మనం ఇంగ్లీష్ తీసుకున్నా అలాగే ఉంటుంది అండ్ అదేవిధంగా తెలుగు తీసుకున్న అలాగే ఉంటుంది. రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ సమానార్థాలు అనేది అడిగారు. సింపుల్గా ఈ క్వశ్చన్ని మనం నానార్థాలు అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రమా పర్సులో చిన్న అద్దములు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి పెద్ద దర్పణములు కలవు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు చెరువు అని ఇచ్చారు. చెరువు అనేది మనకు ప్రతిబింబాన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో మనము దాంట్లోకి ఇలా చూసినప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి గవాక్షం అనేది ఉంది, ప్రతిబింబం అనేది ఉంది. వీటికి సమానార్థములు ఉంటాయి. సో ఇవన్నీ రూపానికి సమానార్థాలు ఉంటాయి. సో కానీ అద్దంలోకి కానీ దర్పంలోకి కానీ సమానార్థం వచ్చేది ఏంటంటే ఇక్కడ మనకు మక్రము అనేది అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ బాలకృష్ణ సో ఈ రోజు దినపత్రికను చదువుతున్నాడు అన్నారు. సో బాలకృష్ణ అనేది వచ్చేసి మనకు సో సర్వనామం అని చెప్పుకుంటాము. చదవడం అనేది ఉందో సో అది క్రియ అని చెప్తాము. సో ఇక్కడ మనకు కర్మాని చూపిస్తున్నారు. అయితే ఎవరినైతే చదువుతున్నామో, ఎవరి ద్వారా ఇంకొకరు వర్క్ చేస్తున్నారు దాన్ని మనం ఇక్కడ దినపత్రిక అని కర్మ అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ చేయబడుతుంది కాబట్టి కర్మ అని చెప్తాం మనం ఇక్కడ. సో రాముడు రావణాసురుడిని చంపాడు అంటే సో రావణాసురుడు చంపబడతాడు కాబట్టి సో మనం దాన్ని కర్మ అని చెప్పుకుంటాం. సో ఈ వెర్షన్లో సో ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి ఎలాగైనా ఉంటాయి. సో మీరు ఇక్కడ సందుల క్వశ్చన్స్ చూడొచ్చు. సో పాండవ సోదరుల్లో కటకటవాడు సహదేవుడు అనేది చెప్పారు. సో దీనికి సంబంధించి సంధిని గుర్తించి వాటిని విడదీయమని అయితే చెప్పారు. సో మనకి ఇక్కడ కడకడ ఆమ్రేడిత సంధి అయితే రావడం జరుగుతుంది. ఇలా టోటల్గా మీరు సో ఒక ఇచ్చిన క్వశ్చన్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. చదివిన తర్వాత ఆన్సర్ చేయాల్సి ఉంటుంది త్రూ ది ఆన్లైన్ ద్వారా. సో ఇలా టోటల్గా మనకి తెలుగు నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇవి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ నుంచి ఒక 25 క్వశ్చన్స్ వస్తాయి మనకు ఆల్రెడీ. సో ముందుకు వెళ్ళిపోయింది ఇంగ్లీష్ టాపిక్ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు సో దీంట్లో
ఇక్కడ చూడొచ్చు. సో జనరల్ మెంటల్ ఎబిలిటీ టాపిక్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ ఇస్తారు. సో 50 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ క్రింది క్రమంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలని అయితే అడగడం జరిగింది. సో వీటి మధ్య కాంబినేషన్ ఎలా ఉందనేది మనం ఫామ్ చేసి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు తెలిసిన అర్థమెటిక్ రీజనింగ్ లాజిక్స్ అనేది ఉపయోగించుకొని సో ఈ క్రింది క్రమంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏది రావాలి అనేది క్వశ్చన్ అడిగారు. సో టోటల్ మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి మనకు ఈ సిరీస్ నుంచి వస్తాయి అండ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి వస్తాయి అండ్ ఇక్కడ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క టోటల్ ప్యాసేజ్ ఏదైతే ఉందో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది మనం చదివి 6 to 10 వరకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ టోటల్ క్వశ్చన్ పేపర్ని కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే దీనికి సంబంధించి రీడ్ చేసి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మనకు సిలబస్ అయితే కవర్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.